US నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మన ఇండియాలో నుంచి అక్కడ ఉన్న అమెరికా వాళ్ళకి జాబ్స్ చేస్తూ ఉంటారు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లైక్ ఇంకేంటంటే నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అడుగుతూ ఉంటాం మేము, ఏంటంటే మేము 11 o'clock లాగిన్ అవ్వాలి, అక్కడ వాళ్ళకి అక్కడ మార్నింగ్ అవుతుంది కదా అని చెప్తా ఉంటాం. అంటే ఇలాంటి జాబ్ చేసే వాళ్ళకి కూడా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వీళ్ళ జాబ్లు కూడా పోయే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరలైజ్ చేసి నేను చెప్పను, కానీ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. డెఫినెట్గా దాన్ని ఏమంటామంటే ఏఐలో దాన్ని కొంత మీరు కంట్రోల్ తీసుకోవచ్చు. ఓకే. అంటే ఏఐకి స్ట్రక్చర్డ్ డేటా, సెమై స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అని డేటాలో 3 రకాలు ఉంటాయి. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏదైతే మీరు చక్కగా ప్రీ డిఫైన్ చేసి టేబుల్స్, కాలమ్స్, రోస్ అలా వేసి పెడతారో, అది ఆరకల్ లాంటి డేటాబేసెస్లో కానీ ఇవాళ మోడర్న్ డేటాబేసెస్ వచ్చాయి, అందులో పెడతారో అది స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సెమై స్ట్రక్చర్డ్ డేటా అని ఇంకొకటి ఉంది. అంటే దానికి కూడా స్ట్రక్చర్ ఉంటుంది, అదేదో ఫ్రీ ఫర్ ఆల్ కాకుండా XML కానీ JSON కానీ ఇట్లా డాక్యుమెంట్ డేటాబేసెస్ అంటారు. వాటికి ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ విత్ ఇన్ దట్ స్ట్రక్చర్ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు కూడా ప్రోగ్రామ్స్ చక్కగా వాడి వాటిని యూస్ చేసి మీకు ఈ ఏఐ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, మోడలింగ్ చేయొచ్చు, BI డాష్ బోర్డ్స్ అన్ని రకాలు చేస్తుంటాం. ఇక థర్డ్ వన్ వచ్చి దీంట్లోనూ మీకు అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి అర్థం అంటే, ఒక ఈమెయిల్ ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ లేదు, తలాతోక లేకుండా ఈమెయిల్స్ ఉంటాయి, మొదలు చివర ఏంటి మీకు తెలియదు, బట్ అందులో కీవర్డ్స్ మీరు పట్టుకుని అసలు ఈ ఈమెయిల్కి మెయిన్ టాపిక్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అని చెప్పి దాంట్లోంచి మీరు ఇన్సైట్ని డ్రా చేయొచ్చు. అదేవిధంగా ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే, అమెరికాలో కూర్చున్న ఒక డాక్టరు అతను చూస్తున్న పేషెంట్స్కి ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆర్ అతను రాసుకున్న రియల్ టైం నోట్స్ ఉంటుంది కదా, అది కొంతవరకు చేత్తో రాసిన ఉంటాయి, కొన్ని డిక్టాఫోన్ అని చెప్పి ఉంటుంది, పేషెంట్తో మాట్లాడుతూ ఆ ఫోన్లో ఆయన మాట్లాడతాడు, అది మాట్లాడింది కొన్ని ఏమో రియల్ టైమ్గా సిస్టంలో టైప్ అయిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో యాజ్ ఇట్ ఈస్గా ఓన్లీ వాయిస్ టోనల్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. వీటన్నిటిని తీసుకుని ఒక స్ట్రక్చర్డ్గా తయారు చేయడమే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. అందులో వాళ్ళ లాంగ్వేజ్ అది అర్థం అవ్వాలి, వాళ్ళకి వాళ్ళ పిచ్చి గీతలు లాంటి రాతలు వీళ్ళకి అర్థం అవ్వాలి, ఉన్నాయి. అలానే ఫైనల్గా ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ICD-10 అని చెప్పేసి ఒక డేటాబేస్ ఉంది. అంటే ఏ జబ్బుకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, వాటి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అనాలిసిస్ బేస్డ్. సో అమెరికాలో ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న పుష్ అవుట్కమ్ బేస్డ్ అండ్ క్వాలిటీ బేస్డ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, 3 ఎక్స్రేలు తీయడం మొదలుపెట్టారు, 3 బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, సో రెపిటేటివ్ వర్క్. సో అలా కాకుండా ఒక హాస్పిటల్ చేసిన వర్క్ మిగిలిన వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి, అదొక ఎత్తు. ఇంకోటి వచ్చేసి ఈ లెట్సే ఎవరికన్నా ఒక క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చింది, క్యాన్సర్ అన్న మాట ఒకటే వాడకూడదు మనం, ఎందుకంటే క్యాన్సర్లో ఒక 100 రకాలు ఉన్నాయి. సో ఏ రకం క్యాన్సర్, దానికి ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, అదే ఫాలో అవుతుందా ఈ హాస్పిటల్, లేకపోతే క్యాన్సర్ అనగానే మొత్తం దాని మీద వేసేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? ఇలాగా కొన్ని గైడ్లైన్స్, ఫ్రేమ్వర్క్స్, రికమెండేషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఫాలో చేస్తేనే వాటికే ఇన్సూరెన్స్ అప్రూవ్ చేస్తుంది, వాటికే ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తుంది. ఇష్టం వచ్చినవి చేశాడు అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ డిక్లైన్ అంటుంది. కానీ అఫ్కోర్స్ అలా డిక్లైన్ చేసినందుకు వాడిని మాన్స్టర్గా చూస్తారు, కానీ వాళ్ళు అన్ని ప్రీసెట్ గైడ్లైన్స్ ఉంటాయి. ఇవన్నీ వీటికి బ్యాక్ ఆఫీస్గా సపోర్ట్ చేసేవాళ్ళే ఈ అర్ధరాత్రులు అపరాత్రులు పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు పోతాయంటే మోస్ట్ లైక్లీ పోకపోవచ్చు. కొంత ఏఐ వల్ల ఈ ఆటోమేషన్ మీతో అన్నా కదా, ఏజెంటిక్ ఏఐ వల్ల, అలానే ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా ఇన్సైట్స్ డ్రా చేయడం కేపబిలిటీ వల్ల కొద్దిగా మీకు నంబర్ తగ్గచ్చు తప్ప అది ఎలిమినేట్ కాదు. ఇక రెండోది వచ్చేసి మెయిన్గా ఏఐ వల్ల ఇలాంటి రిమోట్ జాబ్స్ యాక్చువల్గా పెరుగుతాయి, తగ్గవు. ఎందుకంటే ఏఐ మోడల్స్ మీరు తయారు చేసినప్పుడు, ఒక మోడల్ తయారు చేశారు అంటే
ఆ మోడల్ని మీరు 1 సంవత్సరం పాటు దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుక్క మొహం, ఇది పిల్లి మొహం అని చెప్పి చూపించాలి దానికి. కొన్ని లక్షల కుక్కల్ని మీరు మార్క్ చేసి రకరకాల షేపుల్లో, రకరకాల యాంగిల్స్లో, రకరకాల సిచ్యువేషన్స్లో అది డాగ్ అనే విధంగా దాన్ని ఐడెంటిఫై చేయాలి మీ మోడల్. ఒక్కోసారి ఈ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ సరిగ్గా వర్క్ చేయక బాగా డార్క్గా ఉన్న మనిషిని కూడా అది కుక్కగా మార్క్ చేసే అవకాశం ఉంది, జరిగింది కూడా. దానివల్ల సూట్స్ అవుతాయి, లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏఐ మోడల్ తయారైంది అంటే దాని వెనక లక్షల గంటల ట్రైనింగ్ జరుగుతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నౌ ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ దట్ గో ఇన్ టు ఒక కుక్క పిల్లి అంటున్నాం మనం. అలా అన్ని జంతువులు అది గుర్తుపట్టాలనుకోండి. అన్ని జంతువులు, ఆ జంతువులకి రంగులు, షేప్స్, సైజెస్, పుట్టిన దాని నుంచి చచ్చేంత వరకు, అలానే నడుస్తుంది, పరిగెడుతోంది, పడుకుంది, లేచుంది, ఆల్ సార్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ మొత్తం ట్రైనింగ్ అంతా జరిగేది ఇలాంటి రాత్రిపూట పనిచేసి రిమోట్గా వర్క్ చేసి నొమాడిక్ వర్క్ అంటారు దాన్ని. బికాస్ దేర్ లొకేషన్ డజంట్ మ్యాటర్. మీరు పోర్చుగల్లో కూర్చుని ఇండియన్ కిడ్స్ హాయిగా ఒక కొత్త కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఆ కంట్రీలో మీకు ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తూ ఈ ఏఐ కంపెనీస్కి వర్క్ చేయొచ్చు. ఈ రోజున వర్క్ చేస్తున్నారు. చాలామంది గ్లోబల్ ట్రావెల్ చేస్తున్న పిల్లలు సైడ్ కిక్గా ఇది పెట్టుకుంటారు. వాళ్ళకి 10, 12, 20, 22 డాలర్స్ పర్ అవర్ చొప్పున సంపాదించుకుంటూ, ఇప్పుడు ఏ కంట్రీలో వాళ్ళు ఉంటారో అక్కడ ట్రెక్కింగ్లని, ఇంకోటని అక్కడ వ్లాగ్స్ చేసి, వీడియోలు జనరేట్ చేసి, అదొకటి రెవెన్యూ స్ట్రీమ్ మొదలవుతుంది. ఒకటేమో ఎంజాయ్మెంట్ అండ్ థ్రిల్ ఆఫ్ ట్రావెలింగ్ అరౌండ్ ద గ్లోబ్. Then of course you also have this AI data related experience. సో ఒక విధంగా చూస్తే మీకు ఏఐ వల్ల ఈ రిమోట్ ఉద్యోగాలు పెరుగుతాయి. కానీ కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే మీకు ఆటోమేషన్ జరుగుతుందో అక్కడ తగ్గుతాయి. ఓవరాల్గా మాత్రం ఇట్స్ అ పాజిటివ్ అవుట్కమ్.